ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంటన్ సీజన్లో నేటి ధ్యాన అంశము స్క్రిప్చర్ యాజ్ వెపన్. మరి దేవుని యొక్క వాక్యము ఒక ఆయుధముగా. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. Gospel according to Saint Matthew chapter 4 verse 4. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. But he answered and said, it is written, man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. మరి ఇక్కడ యేసు ప్రభు వారు శోధింపబడటము, ద టెంప్టేషన్ ఆఫ్ జీసస్. మరి సాతాను ముందు వచనములో చూస్తే ఆ శోధనకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనను. ఈ రాళ్ళు రొట్టెలగునట్లు అదే మరి ఇహలోక పరంగా అయితే ఏమి తిందుమా, లేకపోతే అంత కూడా ఆ శరీర ఇచ్చలు, శరీరాన్ని అవసరతలు, ఆ తిండిబోతుతనము, ఇవన్నీ కూడా ప్రియులారా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా ఆ రీతిగా మరి ఆలోచిస్తుంటారు. కానీ యేసు ప్రభువారు ఎంతో జ్ఞానయుక్తంగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినటువంటి వాడై ఈ యొక్క వాక్యంలో సెలవిస్తున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. ఒక రొట్టె ఒక్కటే కాదు ప్రియులారా, మనిషి ఒక ట్రైపార్టెడ్ బీయింగ్. ఆయనలో శరీరము, ప్రాణము, ఆత్మ మూడు కూడా ఉంటున్నాయి. ఆత్మ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన పిల్లలు ఆ హృదయం నుంచి వచ్చేటటువంటి జీవధారలు. కాబట్టి ఇక్కడ దేవుడు ఎంతో లోతైనటువంటి మరి అర్థం లేకపోతే ఆత్మీయ అర్థాలు తెలియజేస్తున్నాడు ఈ యొక్క వాక్యం ద్వారా. మరి ఈరోజు మన అంశం ఏంటి అంటే ఆ దేవుని యొక్క వాక్యము ఒక ఆయుధముగా. మరి ఈ యొక్క స్క్రిప్చర్లో ఉన్నటువంటి శక్తి పిల్లల దేవుని యొక్క వాక్యము. As we journey through Lent, we are reminded of the power of scripture. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి శక్తిని పిల్లరా మనం పొందాలని చెప్పి అనుదినం దాని యొక్క వాక్యమును ధ్యానించువాడు, దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పి మనం తెలుసుకుంటాం. కాబట్టి మనల్ని అందరం కూడా ధన్యులుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఇక్కడ మరి ఒక ఆయుధం, స్క్రిప్చర్ యాజ్ వెపన్. వెపన్ అంటే రిఫర్స్ టు ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ స్క్రిప్చర్ ఇన్ కంబాటింగ్ ఛాలెంజెస్. మన యొక్క జీవితంలో వచ్చేటటువంటి ఆటుపోటులు, అనేక సవాళ్ళను ఎదుర్కోవటానికి ప్రియులారా ఈ యొక్క వాక్యం అనేటటువంటి ఖడ్గము, ఇది 2 అంచులు కలిగినటువంటి వాడి కలిగినటువంటి ఖడ్గము అని చెప్పి బైబిల్ యొక్క వాక్యంలో మనం చదువుతాం ప్రియులారా. ఈ యొక్క ఆయుధాన్ని రైట్ టైం యూజింగ్ ద రైట్ రెఫరెన్స్, రైట్ వర్డ్. ఇక్కడ యేసు ప్రభువారు చూడండి, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోవచ్చు కదా అని చెప్పినప్పుడు మనుషుడు ఇట్లా రాసి ఉంది అని చెప్పి ఇక్కడ సెలవు ఇవ్వటం మనం చూస్తున్నాం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ అని వ్రాయబడి ఉన్నదని లేఖముల ప్రకారముగా ప్రేరాలి. లేఖములను మనం పరిశోధించాలా, స్టడీ చేయాలా, దాన్ని చదవాలి ప్రియులరా, మెమరైజ్ చేయాలా. కాబట్టి ఇక్కడ మరి జీసస్ యేసు ప్రభువారు యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే యేసు ప్రభువారు మరి మత్తయి 4 మొదటి వచనం నుంచి 11వ వచనం దాకా కూడా మరి యేసు ప్రభు శోధింపబడటం 3 రకాలుగా శోధనలు ఎదుర్కోవటం అనేటిది మనం చూస్తున్నాము. మరి మొట్టమొదటిగా ప్రియులారా స్క్రిప్చర్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఈ యొక్క వాక్యం ప్రియులారా మనకు ఆదరణని ఇచ్చేటటువంటిది. ఈ యొక్క వాక్యమే ప్రియులారా మనల్ని బలోపేతం చేస్తుంది, శక్తినిస్తుంది. ఎన్నో వాగ్దానాలు ఉంటున్నాయి బైబిల్లో. రోజుకు ప్రతిరోజు 365 వాగ్దానాలు పిల్లలు మనం తీసుకోవచ్చు. ప్రవచనాలు ఉంటున్నవి, భవిష్యత్తులో జరగబోయేటటువంటివి, ఫోర్త్ టెల్లింగ్ అండ్ ఫోర్త్ టెల్లింగ్.
మరి ప్రాఫెసిస్ అనేటటువంటివి ఉంటున్నవి, ప్రవచనాలు, మరి వాగ్దానాలు ఉంటున్నవి, మరి రక్షణకు అవసరమైనటువంటి వాగ్దానాలు ఉంటున్నవి, మిషన్స్కి అవసరమైనటువంటివి, మరి అందరికీ కూడా పిల్లరా ఈ దినాల్లో మరి మనకు జవాబు రావాలి అంటే మనము ఈ వాక్యపు వెలుగులో పిల్లల లేఖనములను పరిశోధించటం అనేటటువంటిది మనం చేయాల. వీనిటు మన యొక్క బలహీనతల్లో మరి ఎటువంటి మరి అలజడిలో అశాంతత ఉన్నట్లయితే, ఒకవేళ నిట్టూర్పుతోటి దిగులుతోటి పిల్లరా మరి ఎంతో విచారంతో ఉన్నట్లయితే, దుఃఖంలో ఉన్నట్లయితే ప్రియులారా మనము దేవుని యొక్క వాక్యం చదవవలసినటువంటి వారు అంటున్నారు. దేవుని యొక్క వాక్యం ద్వారా మన యొక్క దేవుడు ప్రియులారా మనతో మాట్లాడతాడు. ఈ యొక్క వాక్యం అంతా కూడా ఆల్ స్క్రిప్చర్ ఇస్ గాడ్ బ్రీత్డ్. ఇది దేవుని నోటి నుండి వచ్చినటువంటిది. మరి ఈ యొక్క వాక్యం ప్రియులారా ఇట్ హెల్ప్స్ అస్ ఇన్ కరెక్షన్, రిబ్యూకింగ్, టీచింగ్, అడ్మానిషింగ్, బోధకు, శిక్ష, మరి అన్ని రకాలుగా కూడా పిల్లల యొక్క వాక్యం మనకు ఉపయోగపడుతుంది. మరి ఒక సైనికుని చూసినట్లయితే మరి ఆ యొక్క వెపన్స్, ఆయుధాలు, అవన్నీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటాయి, ప్రొటెక్షన్ ఉంటుంది, హెల్మెట్ ఆఫ్ సల్వేషన్, మరి ఆ కవచం ఉంటుంది, మరి పిల్లరా అన్నీ కూడా కలిసి ఉన్నప్పుడు పిల్లరా ఆయన ఎంతో సేఫ్గా, ప్రొటెక్టివ్గా ఉంటాడు. ఈ దినాలలో లేటెస్ట్ ఆయుధాలు, పరికరాలు, మరి AK-47 లాంటివి ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఏ సోల్జర్ వితౌట్ వెపన్ ఈజ్ యూజ్లెస్ పిల్లారా. పరికరాలు లేకుండా మరి యోధులు మరి వారు వెళ్ళినప్పుడు తప్పకుండా వారికి శిక్ష తప్పుతుంది. కాబట్టి మనము క్రీస్తు యొక్క యోధులుగా, సైనికులుగా పిల్లల మనకు కూడా మరి ఈ యొక్క వాక్యం అనేటటువంటి కార్యక్రమం చేయబోని మనం వెళ్ళవలసినటువంటి వారం ఏంటున్నాము. మరి అంతేకాకుండా ఈ యొక్క మొట్టమొదటిగా స్క్రిప్చర్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, మనకు ఆ బలాన్ని ఇచ్చేటటువంటిది. రెండవది స్క్రిప్చర్ యాజ్ ఎ గైడింగ్ లైట్, అది మనను వెలుగులో నడిపించేటటువంటిది. పిల్లల కీర్తనకారుడు 119 మరి 105 వచనంలో చూస్తే మరి నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూడండి పిల్లల, దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చేత నడిపింపబడేటటువంటి వారు, ఆ దేవుని యొక్క వాక్యం చదివే వాళ్ళు, ధ్యానించేటటువంటి వారు, దేవర్ గైడెడ్ బై ద వర్డ్, డైరెక్టెడ్ బై ద వర్డ్, వారు ప్రియులారా ఎంతగా పిల్లారా ఎంత క్లారిటీ వస్తుంది, వారి యొక్క భవిష్యత్తు గురించినటువంటి క్లారిటీ, వారు ఏదన్నా విషయంపై దేవుని చిత్తం తెలుసుకోవాల్సినప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఎంతో శక్తి ఉంటున్నది దేవుని యొక్క వాక్యం. పిల్లల మనల్ని వెలుగులో నడిపించేటటువంటిది. మనకు ఆ యొక్క క్రాస్ రోడ్స్లో ఉన్నప్పుడు, లేకపోతే అంధత్వంలో ఉన్నప్పుడు పిల్లరా, ఒకవేళ చీకట్లో నడుస్తున్నావేమో పిల్ల, దేవుని యొక్క వాక్యం మనల్ని వెలిగింపజేస్తుంది. ఆత్మ దీపము వెలిగించు యేసు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఒక పాట ఉంటున్నది పిల్లల. ఆ రీతిగా మరి మన యొక్క జీవితాలలో ఈ యొక్క మరి వాక్యపు వెలుగులో పిల్లల మనం నడుచుకోవలసినటువంటి వారం వింటున్నాం. మనం ఎంతో చీకటి దినాల్లో ఉంటున్నాము, ఎంతగానో ఈక లోకపరమైనటువంటి చీకటి బ్రతుకులు, ఎంతో పిల్లల డార్క్నెస్ ఇస్ దేర్. ఇటువంటి దేశంలో లేకపోతే ఇటువంటి పిల్లల పరిస్థితుల్లో మరి ఉన్నటువంటి ప్రదేశాలలో మనము మరి ఆయనకు వెలుగు, యేసు ప్రభు అంటున్నాడు, నేనే వెలుగును, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నానని చెప్పి ఉంటున్నాడు పిల్లలు. ఆయనలో ఏ పాపం కూడా లేనటువంటిది, ఎంతో ప్రకాశవంతమైనటువంటి నీ ముఖ కాంతిలో మనల్ని మనం సరి చేసుకోవచ్చు పిల్లారా. ఆయన ఆ యొక్క వెలుగులోనికి వచ్చినప్పుడు పిల్లారా మన యొక్క జీవితం అంతా కూడా మరి కనపడతా ఉంటుంది. మన యొక్క రోత హృదయం, లేకపోతే మన యొక్క అపవిత్రమైనటువంటి కార్యములు, చీకటి కార్యములు, ఇవన్నీ కూడా పిల్లారా వెలుగులో మనము వెలిగింపబడతాము. మనం కూడా క్రీస్తులాగా జీవిస్తాము. మరి మూడవదిగా స్క్రిప్చర్ యాజ్ ఎ టూల్ ఫర్ డిఫీటింగ్ టెంప్టేషన్. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు సాతానును ప్రియులారా ఆ శోధనలను దేవుని యొక్క వాక్యంతో మరి ఎదిరించటం పిల్లల, రైట్ టైం యూజింగ్ ద రైట్ వర్డ్.
సరైన సమయంలో సరైనటువంటి వాక్యం పిల్లరా, నీ ఎదుట పాపం చేయకుండానట్లు నీ వాక్యమును భద్రముగా హృదయంలో ఉంచుకున్నానని చెప్పి కీర్తనకారుడు 119లో చెప్తాడు పిల్లరా. కాబట్టి ఈ యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఎఫెసి 6-7 కూడా అది సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్. ఇక్కడ మరియు రక్షణను శిరస్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ ఖడ్గం అంటున్నాడు, సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్. అండ్ టేక్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, హెల్మెట్స్ మనకు తెలుసు కదండి. ఆ యొక్క రక్షణ, ఆ యొక్క హెల్మెట్ అవసరము. అండ్ రక్షణను శిరస్త్రావమును మరియు సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అండ్ టేక్ విచ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. కాబట్టి పిల్లరా, ఈ యొక్క వాక్యమును మనం ఈ యొక్క బైబిల్ తీసుకొని మనము ఈ యొక్క లోకంలో పిల్లరా మరి ముందుకు పోతున్నప్పుడు పిల్లరా, దేవుడు ఎంతగా మనల్ని నడిపిస్తాడు. ఈ యొక్క వాక్యమే పిల్లలు మనను నీ వాక్యమే అని చెప్పి మనం పాడతాం. ఈ యొక్క వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. పిల్లలు, ఈ యొక్క వాక్యమే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది పిల్లరా. మరి ఒక యోధుడిగా, వీరుడిగా పిల్లల వాళ్ళకు ఈ యొక్క ఖడ్గం పిల్లల అది షార్ప్గా ఉన్నటువంటిది, 2 అంచులు పదునైనటువంటి ఖడ్గంతో మనం వెళ్ళినప్పుడు పిల్లరా ఎంతగా మరి మనకే కాదు, ఇంకా అనేక మంది డౌట్స్ తోటి వస్తుంటారు. వాళ్ళకు కూడా ఈ యొక్క వాక్యంను పిల్లల వారికి ఆదరణ వాక్కులు, హెచ్చరికలు పిల్లల వాగ్దానములు ఎన్నో పిల్లలు మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనము మరి ఇతరులకు తెలియజేయవచ్చు. అటువంటి ఈ వాక్యాన్ని సరైనటువంటి రీతిలో మనం హ్యాండిల్ చేయవలసినటువంటి వారు ఉంటున్నాము. మరి ఇతర వాక్యాల్లో కూడా బైబిల్లో మరి దీని గురించి 1-2 చదువుతాము. హెబ్రీయులు 4-12 కూడా మరి ఈ యొక్క వాక్యం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ చూడండి ఎంత తేటగా హెబ్రీల్లో మరి రాసి ఉంటుంది. దేవుని యొక్క వాక్యం సజీవమైనటువంటిది, ఇది ఎంతో బలమైనటువంటిది. అంతేకాకుండా 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను కూడా వాడిగా ఉండి మిగతా వాటన్నిటికీ దేదుకోడ ఈ వాక్యంతో మనం కంపేర్ చేయలేం పిల్లల. ప్రాణ ఆత్మ కీళ్లను మరి మనలో ఉన్నటువంటి ప్రాణము, ఆత్మ, ఈ యొక్క నరములు, కీళ్ళు ఎటువంటి అన్నిట్లో కూడా మూలుగులను విభజించినంత మటుకు దూరుచు. అది ఎంతైనా పిల్లల మన యొక్క తల నుంచి అరకాల వరకు కూడా పిల్లల మరి ప్రతి ఒక్క అవయవములకు మరి ఇది తాకొచ్చు పిల్లల. ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్ and powerful and sharper than any two-edged sword, piercing even to the dividing asunder of soul and spirit, and of the joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart. కాబట్టి పిల్లరా, ఇది ఎంతగా దూరుచు హృదయం యొక్క తలంపులను కూడా, ఆలోచనలు కూడా ఇది శోధించగలదు పిల్లరా, ఇది పని చేయగలదు పిల్లరా. కాబట్టి ఈ యొక్క we need to engage with scripture through reading, memorization and prayer. ప్రార్థన ఆత్మతోటి పిల్లరా దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మన యొక్క హృదయములకు కనువిప్పు దయచేస్తాడు చేస్తాడు. ఆ పశ్చాత్తాప మనసును దయచేస్తాడు. మనం ఏ సరి చేసుకోవాలో వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తాడు పిల్లరా. ఈ యొక్క లెంట్ సీజన్లో మనము చేయవలసిందల్లా కూడా మనము దేవునితోటి మంచి సంబంధం కలిగి ఉండాలంటే వాక్యం ద్వారా పిల్లల వాక్య పాఠన, వాక్యపు వెలుగులో పిల్లలు మనం పరీక్షించుకోవటం దేవుడు తేటగా తెలియజేస్తాడు. మన భవిష్యత్తు గురించి ఎక్కడ ఎలాగా ఆ పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్, మీనింగ్ ఫర్ అవర్ లైఫ్స్, దేవుని కొరకు గురి గమ్యం కలిగి పిల్లరా మరి ముందుకెళ్ళటానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, నేటి ధ్యానం అంశం బట్టి వందనాలు. మరి స్క్రిప్చర్ యాజ్ వెపన్ అండ్ ప్రభా తండ్రి, ఈ యొక్క మరి వాక్యం ప్రభా అనేటటువంటి ఆయుధమును తండ్రి, ఓ ప్రభా దేవా తండ్రి, మేము తండ్రి చేయబోని ప్రభా ఈ లోకంలో ప్రభా భయంకరమైనటువంటి చీకటి లోకంలో ప్రభా దుష్ట లోకంలో మరి తండ్రి సాతాను యొక్క తంత్రములను ఎదిరించటానికి ప్రభా
యేసు ప్రభు వారు ఏ రీతిగా మరి ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి మరి వాక్యంని పట్టి ఎలాగో తండ్రి సాతానును ఎదిరించి ఉంటున్నాడు ప్రభు. ఈ యొక్క వాక్యం మాకు జ్ఞానం తెలివినిస్తుంది, వివేచనిస్తుంది. ఒక గొప్ప నాయన తండ్రి యొక్క వాక్యం తండ్రి మమ్మల్ని ఆ యొక్క సన్మార్గంలో ప్రభు తండ్రి నిత్య జీవ మార్గంలో మమ్మల్ని నడిపిస్తుంది. ఈ వాక్యాన్ని తండ్రి మేము త్వరగా మరి పఠించడానికి, మెమరైజ్ చేయటానికి, స్టడీ చేయటానికి, పరిశోధించడానికి ప్రభా దేవా తండ్రి మీరే సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. వారి యొక్క ప్రతి అవసరతల్లో తండ్రి వారికి ఆదరణ దయచండి. మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి వారు వెలిగింపబడటానికి, శక్తిని పొందటానికి, రానటువంటి దినాల్లో మీ కొరకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. ఎంతమంది వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా ప్రభా తండ్రి మంచి లైఫ్ పార్ట్నర్ దయచేసి మరి క్రీస్తు కేంద్రిత కుటుంబాలను ఎస్టాబ్లిష్ చేయటానికి సహాయం చేయండి. అలాగే నాయన తండ్రి మరి ప్రభా అస్వస్థతకు గురైనటువంటి వారిని యేసు నామములో తండ్రి దర్శించండి, స్వస్థత ఇచ్చండి. తల నుంచి అరకాల వరకు ప్రతి అవయము కండరములు కీళ్ళను, నరములను ఎముకలను ప్రతి ఒక్క భాగం దర్శించి ప్రభ ఎక్కడ స్వస్థత అవసరమో అక్కడ మీ యొక్క స్వస్థత ఇచ్చేయమని ఈ యొక్క దీవెనలతో నింపి పంపుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమునకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు వెలిగింపబడితే ఈ యొక్క లింక్ను మీ యొక్క బంధుమిత్రులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.